తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పేదలకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదని, ఆర్థిక ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలకు అలవాటు అయిపోయింది, కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా పాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను, సోషల్ రీఇంజనీరింగ్ జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే, నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం, టెర్రరిస్టులు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. నేను కూడా ఈ యొక్క 2 నెలల్లో ఆగస్టు 15కంతా ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలకి P4ని లింక్ చేస్తాను. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, NRIsని, పైకొచ్చిన సమాజంలో పైకొచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తాను. దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.